హాయ్! వెల్కమ్ బ్యాక్ టు క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్. యూట్యూబ్ అనేది చాలా పెద్ద ప్రపంచం. చాలామంది యూట్యూబర్స్ వారి యొక్క క్రియేటివిటీని యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ అమౌంట్ సంపాదించుకుంటూ ఉంటారు. కొంతమంది ఫేమస్ యూట్యూబర్స్ అడ్వర్టైజ్మెంట్కి బ్రాండ్ చేస్తూ ఉంటారు. అలాగే ఏదైనా ప్రొడక్ట్స్కి ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇలాగే మన తెలుగు వాళ్ళిద్దరు యూట్యూబర్స్ ఉన్నారు. వారిలో ఒకరు నా అన్వేషణ అండ్ ఇంకొకరు భయ్యా సన్నీ యాదవ్. వీరిలో నా అన్వేషణ అనే యూట్యూబర్ ఫారెన్ ట్రిప్స్ వెళ్తూ ఉంటారు. అక్కడ వాతావరణం, ఫుడ్ బ్లాగ్స్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఫేమస్ అయ్యారు. అలాగే భయ్యా సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ కూడా ఫారెన్ రోడ్ ట్రిప్స్ బైక్ మీద వెళ్తూ వీడియోస్ చేస్తూ ఫేమస్ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్యన ఒక వారం అయితే ప్రెజెంట్ జరుగుతుంది. దాని మీద చాలా ట్రోల్స్ అనేవి కూడా బాగా జరుగుతున్నాయి. అదేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది కూడా యాక్టివేట్ చేసుకోగలరు. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే అసలు వీరిద్దరి మధ్యన ఏం జరిగింది, అసలు రీజన్స్ ఏంటి అనేది చూద్దాం. భయ్యా సన్నీ యాదవ్ ఒక షార్ట్ పోస్ట్ చేశారు తన యూట్యూబ్ అకౌంట్లో. అదేంటి అంటే, నేను బైక్ మీద హైదరాబాద్ నుండి అమెరికా అయితే వెళ్ళాను, బైక్ మీద రోడ్ నుండి వెళ్ళాను అని ఒక 1 minute షార్ట్ అనేది పెట్టారు. ఆ షార్ట్ పెట్టిన తర్వాత నా అన్వేషణ యూట్యూబర్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశారు. ఇది ఫేక్, నేను టూర్స్ ట్రావెల్స్కి సంబంధించి బాగా స్టడీ చేశాను, అదైతే ఖచ్చితంగా రియల్ కాదు, అసలు హైదరాబాద్ టు అమెరికాకి రోడ్ జర్నీ అనేది లేదు అని చెప్పి పోస్ట్ చేశారు. అలాగే భయ్యా సన్నీ యాదవ్ తన సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ని మోసం చేస్తున్నారు, ఆయన బైక్ని కొంత దూరం షిప్పింగ్ చేసి ఆయన ఫ్లైట్లో అక్కడి నుండి బైక్ మీద వెళ్ళినట్టు వీడియో అనేది చేశారు. అది అంతా ఫేక్ అని నా అన్వేషణ యూట్యూబర్ వాళ్ళ యొక్క యూట్యూబ్ ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశారు. ఈ వీడియోని నా అన్వేషణలో పెట్టిన తర్వాత భయ్యా సన్నీ యాదవ్కి కోపం వచ్చి ఆయన ఒక వీడియో పోస్ట్ చేశారు. దానిలో నా అన్వేషణ యూట్యూబర్ని కొంచెం బూతులు మాట్లాడినట్టుగా, అలాగే ఫ్యామిలీ రిలేటెడ్గా కూడా చాలా మాటలు మాట్లాడి ఆయన వీడియో పెట్టారు. ఆ మాటలు మాట్లాడడం వల్ల నా అన్వేషణ యూట్యూబర్కి చాలా అంటే చాలా కోపం వచ్చింది. దాని తర్వాత భయ్యా సన్నీ యాదవ్ బూతులు మాట్లాడి వీడియో పెట్టడం వల్ల నా అన్వేషణ యూట్యూబర్కి కోపం వచ్చి సన్నీ యాదవ్ బైక్ మీద వెళ్తూ తల పగిలి చనిపోయారు అని ఒక పోస్ట్ చేశారు. అంతేకాకుండా భయ్యా సన్నీ యాదవ్ ఫేక్ ప్రమోషన్స్ చేస్తున్నారు అని, అలాగే గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడు అని, దానివల్ల చాలామంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అని, దానివల్ల చాలామంది ఫీల్ అవుతున్నారు, అలాగే కొంత అమౌంట్ అనేది కూడా లాస్ అవుతున్నారు అని చెప్పి అతన్ని టార్గెట్ చేసినట్టు తెలిసింది. అలాగే భయ్యా సన్నీ యాదవ్ చాలా మంది తన లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారని, అన్‌ట్రస్టెడ్ యాప్ల వల్ల చాలామంది తమ అమౌంట్స్ని లాస్ అయ్యారని, ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ తన ప్రతి ఒక్క వీడియోలో ఉంటాయి అని చెప్పారు. ఇంకా నా అన్వేషణ ఛానల్ అన్వేష్ గారు ఎందుకు ఇలా అన్‌ట్రస్టెడ్ యాప్ని ప్రమోట్ చేస్తున్నారు, మీ లాభం కోసం గవర్నమెంట్ బ్యాన్ చేసిన యాప్స్ని ప్రమోట్ చేసి మీరు వదిలేస్తే దానివల్ల చాలామంది లైఫ్ డిపెండ్ అయ్యి చాలా విధంగా నష్టపోతున్నారు అని నా అన్వేషణ యూట్యూబర్ చెప్పాలి అనుకున్నారు. అయితే దీని తర్వాత నా అన్వేష్ గారు ఇంకొక రెండో ఛానల్లో ఇంకొక వీడియో అనేది పోస్ట్ చేశారు. అది ఏంటంటే తల పగిలి మరణించిన మోటో వ్లాగర్ అని ఒక వీడియో పెట్టారు. దానికి రిప్లైగా భయ్యా సన్నీ యాదవ్, నేను 1.5 ఇయర్గా బైక్ ట్రావెల్ చేశాను, నేను 24 దేశాలు దాటి 40,000 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళి అమెరికా వెళ్ళాను అని చెప్పి ఒక షార్ట్లో పెట్టారు. అయితే ఆయన కొన్ని వీడియోస్లో హైదరాబాద్లో ఉన్నట్టు, వాళ్ళ హౌస్కి సంబంధించి భూమి పూజ జరిగినట్టు వీడియో పెట్టారు. ఒక 15 days బ్యాక్ ట్రావెలింగ్లో ఉన్నట్టు ఇంటి దగ్గర నుండి వీడియోస్ ఎలా పెట్టారు అనేది ఒక డౌట్ అనేది అందరిలో ఉంది. అయితే ఇదంతా నిజంగా ఫేకేనా? నా అన్వేషణ యూట్యూబర్ రైజ్ చేసిన పాయింట్ అయితే నిజమే. ఆయన బై రోడ్ అయితే వెళ్ళలేదు. ప్రమోషన్స్ ఫేక్ అని నా అన్వేషణ యూట్యూబర్ చెప్పకూడదు. ఎందుకంటే ఫేమస్ అయిన హీరోస్ యూట్యూబర్స్ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, అది చూసిన వ్యూస్ ఆ ప్రోడక్ట్ వాడతారు. ఆ ప్రోడక్ట్ వాడతారా లేదా అనేది వారి ఇష్టం. దీని గురించి నా అన్వేషణ యూట్యూబర్ పాయింట్ రైజ్ చేయకుండా ఉంటే బాగుండేది అని నా అభిప్రాయం. మీ అభిప్రాయం అనేది నా కామెంట్లో చెప్పండి. అదేవిధంగా ఇంకా ఈ ట్రోలింగ్ అనేది దీంతో ఆగిపోలేదు. మరలా నా అన్వేషణ యూట్యూబర్ తెలంగాణ అబ్బాయిని పెళ్లి చేసుకున్న తమిళనాడు అబ్బాయి అని ఒక వీడియో పెట్టారు. దీనిలో కూడా భయ్యా సన్నీ యాదవ్ని ఫుల్గా ట్రోల్ చేశారు. సో ఇంకా ఈ యొక్క ట్రోల్స్ అనేవి అయితే ఇంకా ఆగలేదు. అదేవిధంగా ఇంకా వీడియోలో అలాగే తమిళనాడు అబ్బాయితో అక్రమ సంబంధం అని కూడా మరి ఒక వీడియో పోస్ట్ చేసి
దానిలో కూడా భయ్యా సన్నీ యాదవ్‌ని బాగా ట్రోల్ చేశారు. సో, ఫైనల్‌గా ఏంటి అంటే ఈ ఇద్దరు యూట్యూబర్స్‌కి ఉన్న ఫ్యాన్స్‌కి కూడా కొంత వార్ అనేది కూడా జరుగుతుంది. ఇంకా ఈ ట్రోల్స్ అనేదైతే ఇంకా ఆగలేదు. ఇంకా ఈ ట్రోల్స్ అనేది ఎక్కడి వరకు వెళ్తాయి అనేది చూడాలి. అదేవిధంగా ఈ ట్రోల్స్ ఇంకా జరుగుతూ ఉంటే వాటి గురించి కూడా అప్డేట్ అనేది ఇస్తూ ఉంటాము. అలాగే ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్యూటీ ఆల్ ఇన్ వన్ ఛానల్.